అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది శ్వేతపత్రం అనాలో, అబద్ధాల పత్రం అనాలో, నిందల పత్రం అనాలో, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు మోపటానికి, అనరాని మాటలు అనటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని, ఈ ప్రక్రియను కొనసాగించారు. ఎంత దారుణం అంటే పొగరు, కొవ్వు, ఉన్మాదము, మదము, అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబిలిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తూ ఉన్నా. చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవలక్షణాలన్నీ వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవిగానే ఉన్నాయి. దశాబ్దాల కొద్ది దోపిడీకి పాల్పడిన వారు, మోడస్ ఆపరేటివ్లో వ్యవస్థలను చేజెక్కించుకున్న వాళ్ళు, వ్యవస్థిగత కబ్జాలు పాల్పడినటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనే ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తూ ఉంది. గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు. వారి ఆస్థాన మీడియాలో వచ్చినాయి, వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటం అంటే ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని, మాకెవరో చెప్పిన సమాచారం మాకు ఇస్తున్నామని, వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది. అయితే చాలా విషయాలు, ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద, భూముల మీద, సహజ వనరుల మీద, గృహ నిర్మాణం మీద, ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు. ఉదాహరణకి దసపల్లా భూములు, విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు. దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులో చెప్పినాయి, సుప్రీంకోర్టే చెప్పింది. ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా 2015లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆనాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు. అది మర్చిపోతూ ఉన్నారు, వాటిని చంద్రబాబు గారు దాటవేస్తూ ఉన్నారు. ఈ భూముల విషయంలో దరిదాపు 64 మంది యజమానులు వచ్చి, అయ్యా ఆ భూములు ప్రభుత్వానికి కాదు మాయి, మేము కావాలని ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో వచ్చిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తానే ఉన్నాడు. దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు. తప్పుడు రాతలు రాయటం, వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం. నేను చెప్తా ఉన్నా, మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని, తర్వాత వచ్చినటువంటి ఎవరి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు అని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు
ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు. గీతం కాలేజీలో భూములు, ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. మీ పత్రికలు ఎక్కడా రాయలా. ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? గీతం భూములు, ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో. ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు కూడా దాని మీద మాట్లాడటల్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా ఒకసారి 19 ఎకరాల చిల్లర, ఒకసారి 4 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా? ఆ విషయం గురించి చర్చిస్తారా? ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో ఈ ప్రత్యేకంగా 19 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 4 ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో, తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది. ఇంకా దరిదాపు 15 ఎకరాల దాకా ఉంది. దీని మీద మీరు మాట్లాడి డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి అడుగుతారా? చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఈ విషయం మాట్లాడరు. మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాజేశారు, విశాఖపట్నంలో భూములు కాజేశారా, ఏం చేశారనేది నీకు అధికారం ఉందిగా, తెలుస్తుందిగా. ఏ భూములు ఎలా కాజేశారు, ఏం చేశారనేది ఆ విషయాల్లో మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఈరోజు నువ్వు శ్వేతపత్రం విషయంలో మేము అడుగుతున్నటువంటి విషయాలు, దస్పలా భూముల వ్యవహారాలు కానీ, లేకపోతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నటువంటి గీతం కాలేజీ భూముల మీద మీరు క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేస్తుందో చెప్పగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పలేరు. చెప్పకపోయిన నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటం తప్ప చంద్రబాబు గారు ఆద్యంతం ఈరోజు క్షేత్రపత్రం చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇకపోతే ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కోసం మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం తీసుకొని, గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేటు భూములు సాధ్యమైనంత తక్కువ ధరకు కొని తీసుకోవటం కానీ, లేకపోతే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవటం కానీ దరిదాపు 28,000 ఎకరాల భూములు గవర్నమెంట్ భూమి తీసుకున్నాం. 25,000 ఎకరాలు అత్యంత పారదర్శకంగా భూములు కొన్నాం. దరిదాపు 4,557 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ దాకా తీసుకొని దరిదాపు 71,811 ఎకరాలను మేము పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే, నువ్వు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక్క సెంటర్నా పేద ప్రజలకు ఇలా ఇచ్చారా చంద్రబాబు గారు? చెప్పండి. దాని మీద మీరు ఇప్పటికీ ఇంకా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే, మీరు పేదవారికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వకపోగా ఈ ముఖ్యమంత్రి గారు ఇన్ని భూములు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి కేసులు వేశారు. రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్తే చివరికి ధైర్యంగా పేదవారి కోసం ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వారిది. ఆయన ప్రజలందరికీ తెలుసు. ఈరోజు చెప్తా ఉన్నా, మీరు చంద్రబాబు గారు ఆవు భూముల గురించి పట్టాలు ఇచ్చారని. ఆవు భూములు ఏంటి? ఈరోజు ఈ జిల్లాల్లో, గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడన్నా ఇళ్ళు కట్టుకోవాలంటే మెరక తోలాలి కదా. ఎక్కడన్నా ఇళ్ళు, ఇప్పుడు ఈరోజు మీరు అనుకున్న రాజధాని ప్రాంతం కూడా మెరక తోలుతూనే కట్టేది. ఆవు భూములు ఇస్తారు. చివరికి కోర్టు క్లియరెన్స్ ఇస్తే ఆ భూములు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డంకి ఇలాంటి అడ్డగోలుగా కోర్టులు కాదన్నా, కోర్టులు ఇవ్వాలని చెప్పినా మీరు మాత్రము మీ మాటలు, మీ యొక్క రాతలు ఎక్కడ తగ్గటలా. ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు గారిని, అయ్యా మేము 25 లక్షల మందికి 31 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాము, 25 లక్షల పైగా ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాం. ఇంకా దరిదాపు 19,000 మందికి, ఇంకా 31 లక్షల మందికి పైగా మీరు ఈరోజు రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి ఛాలెంజ్ తీసుకొని అవి కట్టిస్తానని చెప్పగలుగుతావా? వాటిని తప్పకుండా పేద పిల్లలకు కట్టించే ధైర్యం నీకుందా అని కూడా అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు చాలా చోట్ల
చాలా డెవలప్మెంట్ చేయటానికి ఈ ఇళ్ల స్థలాలని ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో డెవలప్ చేయటానికి చేయకుండా ఆగిపోయినవి చాలా ఉన్నాయి. ఎన్నికలు వచ్చటం వల్ల వాటిని ధైర్యంగా చేసే దమ్ము మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందని కూడా అడుగుతూ ఉన్నాం. ఎక్కడ మీరు దాని మీద మాట్లాడరు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగితే దాని మీద కూడా విమర్శలు, నవ్వుకోటాలు, తప్పులు జరిగి నేను చెప్పడం తప్ప పేద ప్రజలకు ఇంత సహాయం జరుగుతూ ఉంటే ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో కూడా చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు మాట్లాడింది ఇసుక దోపిడీ నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు ఇప్పుడు యథేచ్ఛగా ఎన్నికలకు జరిగిన తరువాత కానీ అంతకు ముందు కానీ మీరు ఒక రకంగా చూస్తూ ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకకు సంబంధించి రాష్ట్రంలో చంద్రబాబు గారి మాటలు చూస్తూ ఉంటే చాలా అసత్యాలు, పచ్చి అబద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో గెలిచిన రోజు నుంచి ఎక్కడ అద్దు అదుపు లేకుండా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా ఇసుక దోసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మేము చూసాం. మీరు 2014-19 మధ్య కరకట్ట వద్ద మీ ఇంటి వెనకాలే పచ్చిగా ఇసుక దోపిడీ జరిగింది. నిజం కదా? ఇసుక మీ హయాంలో దోచింది ఎంత? ప్రభుత్వ ఖజానాకు ఎంత సున్నం పెట్టారో మీరు ప్రజలకు తెలియదా? పేరు ఉచితం అని చెప్తారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు. ప్రజలపై చెప్పలేని భారం మోపి ప్రజల యొక్క రక్తాన్ని పిండింది ఎవరు ఇసుక విషయంలో? ఇవాళ ఇసుక ఉచితం అని చెప్పి ఆర్భాటంగా కార్యక్రమాలు మొదలు పెడతా ఉన్నారు. సీనరేజ్ అంటున్నారు, రవాణా ఖర్చులు అంటున్నారు, ప్రజలు ముక్కుమిండి వసూలు చేస్తూ ఉన్నారు. అయ్యా, ఆనాడు మీరు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమంగా తవ్వుతుందంటే అయ్యా తప్పు జరుగుతున్న ఒక మహిళ ఎంఆర్ఓ వెళ్తే మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకు లాగి ఈడ్చిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా? ఏమైంది వనజాక్షి? భయభ్రాంతులు చేశారు. ఆనాడు ఎమ్మెల్యే, ఈనాడు ఎమ్మెల్యే అతను. దాని మీద చర్యలు లేవుగా. అప్పుడేం జరిగింది? అదే కాకుండా చివరకు నీవే పంచాయతీ చేసి ఆ ఎమ్మెల్యేని సమర్థించి ఆ మహిళా అధికారికి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టేలా చేసిన చరిత్ర ప్రజలు మర్చిపోతారా? ఇంకా ఇసుక సరఫరా చేస్తంలో ఉద్దేశపూర్వకంగానే ఒక విధానం అంటూ లేకుండా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జీవో నంబర్ 100 తెచ్చింది ఎవరు? మీరు కాదా? అనేక అయోమయం సృష్టించినటువంటి పరిస్థితి ఇసుక విధానంలో చంద్రబాబు గారికే చెల్లింది. దాని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నిజంగా చూస్తూ ఉంటే వంశధార మింగేసింది ఎవరు? నాగావళి దోచుకుంది ఎవరు? గోదావరిని పిండేసింది ఎవరు? కృష్ణానది గర్భాన్ని కొల్లగొట్టింది ఎవరు? మీ హయాంలో కాదా? చంద్రబాబు గారు చివరకు చేసిన అక్రమ ఇసుక తవ్వకాలన్నీ ఎన్జిటి తీర్పు ఇచ్చిన విషయం మర్చిపోతా ఉన్నారా? ఇది ఎవరో చెరపంది కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు జరిమానా విధించలేదా? ఆ తీర్పులో కూడా అక్రమ తవ్వకాలపై పెట్టిన ఫోటోలు ఎక్కడవి? మీ ఇంటి వెనకాల, కరకట్ట వెనకాల. అవి గుర్తు రావట్లేదా? కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆధ్వర్యంలో మా టైంలో టెండర్లు పిలిస్తే పక్కాగా కేంద్ర ప్రభుత్వం ప్లాట్ఫారం మీద టెండర్లు ఆహ్వానించాం. ఎవరైనా ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాం. అత్యంత పారదర్శకంగా టెండర్లు ప్రక్రియ చేపట్టాం. కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు నిర్వహించి పర్యవేక్షణ చేశాం, జరిగింది. మా విధానం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి 765 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో దరిదాపు 3,825 కోట్ల రూపాయలు వస్తే మరి మీరు జరిపిన మీ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు తెచ్చావు? ఏమై ఈ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్ళి చెప్పగలుగుతారా చంద్రబాబు గారు? ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? వైట్ పేపర్లో చర్చించాల్సిన విషయాలు, మాట్లాడాల్సిన విషయాలు, జరిగేటువంటి అంశాలు, జరగబోయే అంశాల మీద పకడ్బందీగా చర్చించలేక దూషణలతో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో, పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు
18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు. ఎన్నికలు అయిన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ వనరుల గనులు. రాష్ట్రంలో గనుల లీజు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దరిదాపు 1700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1850 కోట్లు వచ్చినాయి. మీ హయాంలో 18-19లో 1950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చిన, అలాగే 2021లో 2790 కోట్లు వచ్చినాయి. 2021-22లో 3765 కోట్లు వచ్చినాయి. 22-23లో 4736 కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట. దోపిడీ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా? మరి గత 5 ఏళ్లలో ఈ 9 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎవరు తిన్నారు, ఎవరి మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా. మేం కానీ కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై పెనాల్టీ వేసాం. ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టన్నేజ్ ప్రాతిపదికన రాయల్టీ వసూలు చేసినటువంటి చరిత్ర మాది. ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా 17% సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది. మా హయాంలో దరిదాపు ఇదివరకు 17% అయితే మీ హయాంలో మా హయాం వచ్చే వరకు 40% వరకు ఉందని చెప్తా ఉన్నాం. ఇది లెక్కలు సాక్ష్యాలతో తిరుగుతూ ఉన్నాయి. వీటి మీద చర్చించరు. మైనింగ్లో అన్యాయం జరిగింది, ఎవరో తిన్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ప్రభుత్వానికి మీ హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరం వైదుగా వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఆదాయం ఇంత. మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తా ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరి హయాంలో అన్యాక్రాంతమైందో, ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇదెంత అన్యాయం కూడా అర్థం చేసుకోవాలా. ఇకపోతే ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఎంత మోసం, అన్యాయం, అఘాయిత్యం, మోసాలతో ఎన్నికలు జరిగితే మీరు చెప్పిన వాగ్దానాలు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. చెయ్యకపోగా, ఇచ్చిన హామీలు నిర్వర్తించలేకపోగా అబద్ధాలు ఆడారు. ల్యాండ్ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భూములన్నీ లాక్కొని అప్పులు తెస్తారు మీ భూముల మీద అని చెప్పారు. మోసాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ రీసర్వే కానీ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత అవగాహనగా మాట్లాడారో తప్పుడు మాటలు కూడా మాట్లాడారు. జగన్ గారు చేసిన ల్యాండ్ రీసర్వే, అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఇది చేయాలి. ఎందుకంటే ఈ మధ్య రాజకీయాల్లో స్వలాభం కోసం
లేకపోతే రాజకీయాల్లో మీరు గెలవాలని ఉపేక్షతో ప్రజలను తప్పుబో పట్టించారే కానీ ఈ రాష్ట్ర చరిత్రలో పర్టికులర్గా 1 హెక్టార్ భూమి ఉన్నటువంటి వారు అంటే 2.5 ఎకరాలు భూమి ఉన్నటువంటి వారు 80% ఉన్నారు. వాళ్ళు అనామకులు, పేదవాళ్ళు, నిరుపేదలు, అండలేనటువంటి వారు. వారిని భూమిని సక్రమంగా వారికి అందించాలని, వారు ఎక్కడ బ్రతికినా డబ్బులున్న వాళ్ళు కాజేయకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదు సుమా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాక్ట్ ఇది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమంటే ఇది మంచిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి పెద్ద పారదర్శకత చూపిస్తూ ఉంటే మీరు దీన్ని వాడుకొని తప్పుడుగా ప్రజలను మోసం చేశారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారిని, అయ్యా ఈ యాక్ట్ అనేది ఇప్పుడు కాదు ఎప్పటికైనా చేయాలి. దీనివల్ల పేద రైతులకు ఉపయోగం, చిన్నకారుకు ఉపయోగం. వీరి అండలేనటువంటి వాళ్ళని కొట్టి లాక్కునే పరిస్థితి మీ వాళ్ళకు ఉంది. అందుకని చేస్తూ ఉన్నారు. ఒక పని చేయండి, ఇది తప్పో ఒప్పో. తప్పు అంటున్నారు కదా, మీరే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా, ప్రధానమంత్రి గారికి వెళ్ళి చెప్పండి, మీరు ఈ రీసర్వే టైటిలింగ్ యాక్ట్ తప్పు, ఈ తప్పు చేశామో దీన్ని ఆపుతనమో మార్చేయాలని చెప్పి చెప్పించండి. మీరు భారతదేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఉన్నారు కదా అని అడుగుతా ఉన్నా. నిజంగా త్రికరణ శుద్ధి ఉంటే, నిజమైన రాజకీయ వ్యవస్థలో మీరుంటే ఖచ్చితంగా మీరు ప్రధానమంత్రి గారితో చెప్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈరోజు అదే కాదు, ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీడియా వారితో ఒక విషయాన్ని మాట్లాడారు. ఎవరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నారండి అంటే చనిపోయే వాళ్ళకి బొమ్మలు వేసుకుంటారు అన్నాడు. చాలా బాధ వేసింది. రాజకీయాల్లో వారు ఉంటారు, ఇప్పుడు తర్వాత ఎవరు కూడా వస్తారు, తర్వాత ఎవరు కూడా వస్తారు. రాజకీయాల్లో బళ్ళు అవుతాయి, శాశ్వతం కాదు. వారు ఉండరు, మేము ఉండము, ఎవరు ఉండం. కాలక్రమేణా రాజకీయాలు మారుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చనిపోయిన వాళ్ళకి వేస్తారని చెప్పటం చాలా తప్పుగా మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, బొమ్మల సంచుల మీద ఆయన ఫోటోలు, రకరకాల ఒకటి కాదు మరి చంద్రన్న బాట, చంద్రన్న బీమా, పథకాల మీద, పుస్తకాల మీద బొమ్మ. చనిపోయిన వారికి వేస్తే ఇలాంటివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? ఇలా మాట్లాడుకుంటే మనకు రాజకీయాలని మనమే దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. అందుకనే ఈరోజు తెల్ల పేపర్, వైట్ పేపర్, శ్వేతపత్రం అనేది ఒక బూటకు ఆట. ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయలేక, అమ్మఒడి కార్యక్రమం అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పేసి చేతులెత్తేసి, ఇస్తున్నటువంటి స్కీములన్నీ ఆపేసి డబ్బులు లేవని చెప్తా ఉంటే, డబ్బులు లేవని ఎన్నికలప్పుడు తెలియదా? ఇలాంటి హామీలు, వీటిని మర్చిపోవటానికి, వీటి గురించి మాట్లాడుకోవటానికి ఈ ఒక శ్వేతపత్రం అనే తంతుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఒక్కదానికి కూడా ఇదిగో ఇది ఉందని చెప్పలేక ప్రతిదానికి మా వాళ్ళు చూసుకుంటారు, ఇంకా రాలేదు, అధికారులు ఇస్తారు, ఇది చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు, విఘ్నులు చాలా వీక్షిస్తూ ఉన్నారు. రాజకీయాలలో మాట చెప్పి దాని మీద నిలబడాలా, అలా నిలబడినటువంటి నాయకుడు మా నాయకుడు. మీరు అలా నిలబట్టల్లా చివరికి దూషణలతో, తప్పుడు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని అంశాల మీద నేను అడిగినారికి సమాధానం చెప్పగలుగుతారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ సమావేశాన్ని ముగిస్తా ఉన్నా.